మన ఇంట్లో వచ్చిన అరటి పువ్వుతోటి వడలు చేసుకుందామా. దీంతో చాలా ఐటమ్సే చేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు మీకు కూడా కొన్ని వెరైటీస్ చూపించాను. ఇప్పుడు మనం అరటి పువ్వుతోటి వడలు చేసుకుందాం. వడలు చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి. కాకపోతే ఇది ఒలుచుకొని చేసుకోవడమే కొంచెం కష్టం అనిపిస్తుంది. మనం పూర్తిగా ఈ తొక్కంతా తీసేసుకొని లోపల ఉండే ఫ్లవర్స్ని పక్కన పెట్టేసుకున్నామంటే ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పల్పుని ఇంకా కూడా చాలా తీయొచ్చండి. నేను ఇంకా కొంచెం ఉంచేసాను, కానీ ఇంకా కూడా చాలా దీన్ని తీయొచ్చు. ఈ చెత్త అంతా మనం కంపోస్ట్కి వేసుకోవచ్చు. తర్వాత మనం దీన్ని నీట్గా తీసుకుందామా. వీటిల్లో ఒక 3 పార్ట్స్ ఉంటాయండి. ఫ్లవర్లో లోపల ఉండే ఒక స్టిక్ లాగా ఉంటుంది. నేను ఈ సైడ్ పెట్టున్నాను చూడండి, రైట్ సైడ్లో స్టిక్ లాగా. ఆ స్టిక్ కొంచెం వగరుగా ఉంటుందండి. అందుకే దాన్ని వేసుకుంటే కొంచెం మనకి వడ తినడానికి మంచిగా అనిపించదు. అందుకోసం అని చెప్పేసి ఆ స్టిక్ని బయటికి తీసేస్తాము. ఆ స్టిక్తో పాటు ఇంకోటి ఒక ఫ్లవర్ లీఫ్ లాగా, అంటే మనకి పువ్వు ఉంటుంది కదా, పువ్వుకి రేకులు ఉంటుందా అలా ఉంటుంది. అది కూడా కొంచెం గట్టిగా ఉంటుందండి, మనకి పట్టుకుంటే తెలుస్తుంది. అట్లా ఉన్న ఈ రెండింటిని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ పొడవుగా ఉండే స్టిక్లు అయితే ఉపయోగపడవండి. ఇక్కడ ఉండే ఫ్లవర్ లాగా ఉంటుంది కదా, మీకు లెఫ్ట్ సైడ్లో పెట్టున్నాను నేను. అవి మాత్రం కొంచెం ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేసేయచ్చు. ఇవి మాత్రం కంపోస్ట్కి పడేయాలండి. ఈ ఫ్లవర్స్ని నీట్గా కడగడం అంటే తరగాలి. ఫస్ట్ తరిగేసి ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకుంటే మనకి కట్ చేయడం వల్ల అవి నల్లగా అయిపోతాయండి. అందుకని మనము కట్ చేయగానే పసుపు నీళ్ళల్లో వేసేసేయాలి. వీటిని ఏంటంటే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది మనం వడ కోసం అని చెప్పేసి పచ్చెనగపప్పు నానేసి పెట్టుకొని ఉన్నానండి. నేను దాన్ని మిక్సీకి వేసుకుంటున్నాను. కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని మనం నానబెట్టుకున్న పచ్చెనగపప్పుని వేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు కొంచెం వేసేసుకొని దాంట్లో అల్లం వేసుకొని మనం మిక్సీకి పట్టుకున్నామంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. తినేటప్పుడు మనకి ధనియాల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అల్లం వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అదిగాక పచ్చెనగపప్పు, ఈ అరటి పువ్వు ఏంటంటే డైజెషన్ కోసం అనేది మనం అల్లం వేసుకుంటాము. దీన్ని బాగా మెత్తగా చేసుకోండి. ఫైన్గా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా మనం వడకైతే ఫైన్గా పేస్ట్ చేసుకోం కదా, కొంచెం బరగ్గా ఉండేటట్లు చూసుకుంటాము. కానీ దీనికి మనం అరటి పువ్వు వేస్తాం కదా, తరిగిన అరటి పువ్వు వేయడం వల్ల బరక అనేది వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం పచ్చెనగపప్పుని చాలా మెత్తగా పట్టుకున్నా కానీ ఇబ్బంది ఉండదు. కొంచెం బరగ్గా పట్టుకుంటే అంటే మనం వడలు వేసేటప్పుడు కొంచెం విడిగా పోయినట్లు అనిపిస్తుందండి. అందుకోసం అని చెప్పేసి నేను మెత్తగా వేసుకున్నాను. మిగిలిన పప్పును కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది పిండి. వీటిని బాగా మనం కలుపుకోవాలండి. అంటే కొంచెం మనం ఆనియన్స్ వేసుకొని వాటిని కొంచెం పిసికినట్టు కలపాలి. ఎందుకంటే అది మనం పిసికినట్టు కలపకపోతే ఆనియన్స్ విడిగా అనిపిస్తాయి. కొంచెం మనం వేసేటప్పుడు కూడా విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఆనియన్స్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టు, కంప్రెస్ లాగా చేసినట్లు కలుపుతాను అనమాట. అప్పుడు మనకి చాలా బాగా వస్తాయండి వడలు. అంటే కొంతమందికి నూనెలో వేయంగానే విడిగా అయిపోతున్నాయి, నూనెలో కలిసిపోతున్నాయి అనే కంప్లైంట్స్ వస్తుంటాయి కదా. అలాంటి కంప్లైంట్స్ రాకుండా ఉండడానికి మనం ఇలా చేసుకుంటాము. ఇది కూడా వాటర్ లేకుండా మంచిగా పిండేసి మనం కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని దాంట్లో కలిపేసుకొని వడల్లాగా వేసేసుకుంటే మనకి క్రంచీ అయిన వడలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ అని అనిపించవచ్చు, కానీ ఒకసారి తింటే మాత్రం మళ్ళీ మీరు వదిలిపెట్టండి, అంత బాగుంటాయి. వెరైటీస్ కోరుకునే వాళ్ళకైతే ఇది మంచి సూపర్ డిష్ అండి. చాలా బాగుంటుంది. మంచిగా వర్షం అలా పడినప్పుడైతే ఇంకా అసలు టేస్టీగా ఉంటుంది. చూద్దాము, మనం కొన్ని తీస్తూ ఉంటే వేసుకుంటూ ఉండొచ్చండి. అంటే ఇది ఒకసారి వేసి ఒకసారి తీయాలని ఏం లేదు, కాలుతూ ఉంటాయి, తీసుకుంటూ మళ్ళీ వేసుకుంటూ ఉండడమే. చూసారా నా ప్లేటింగ్ ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.